హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. మార్కెట్ అనేది కరెక్షన్లో ఉంది. సో ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్స్ వీటి మీద ఎటువంటి విషయాల్ని మనకి రమేష్ గారు చెప్పబోతున్నారు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మార్కెట్ అనేది బ్లడ్ బాత్ జరుగుతూ ఉంది సార్, కరెక్షన్లో ఉంది. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చెప్పడం జరిగింది మార్కెట్స్ అనేవి లాస్ట్ 6 monthsలో చూస్తే టాప్ పాయింట్ టచ్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు కరెక్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు అనేది. బట్ ఇలాంటి టైంలో ఆల్రెడీ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో చూస్తున్న ఆడియన్స్ వాళ్ళు ఏం చేయాలంటారు? వాళ్ళు ఎలాంటి ఆప్షన్స్ని ఇప్పుడు కన్సిడర్ చేయాలంటారు? డెఫినెట్గా అండి, మార్కెట్లో ఎలా చూడాలంటే కరెక్షన్ వచ్చినప్పుడు దీన్ని ఆపర్చునిటీగా చూడాలి. ఆపర్చునిటీ, ఎవ్రీ కరెక్షన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అంటే మార్కెట్ పడినప్పుడల్లా మేబీ ఇప్పుడు 6% పడింది, ఇంకొక 4% పడితే 10% పడిద్ది ఓవరాల్గా. అప్పుడు దాంట్లో 10% పడినప్పుడు కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. మన దగ్గర ఉన్న అమౌంట్లో కొంత అమౌంట్ని అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ నుంచి మేబీ ఇంకొక 10% పడింది అనుకోండి, అప్పుడు ఇంకొక మన దగ్గర ఉన్న అమౌంట్లో ఇంకొద్దిగా భాగం ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళకి రిటర్న్ ఎక్కువ వస్తుంది. కరోనా టైం, కోవిడ్ టైంలో ఎవరైతే ఇలా ఇన్వెస్ట్ చేశారో, లేకపోతే 2008లో మార్కెట్ పడినప్పుడు కూడా ఆ ఇయర్ ఎవరైతే ఇలా ఇన్వెస్ట్ చేశారో వాళ్ళే ఇవాళ ఎక్కువ రిటర్న్ చూస్తున్నారు. అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలుగుతున్నారు, వాళ్ళే డబ్బులు పొందగలుగుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇన్వెస్ట్ చేయాలని చెప్పాం కదా అని చెప్పి అన్నిట్లో ఇన్వెస్ట్ చేయడం కాదు. ఇవి టైంలో క్వాలిటీలో ఉండాలి. ఈ టైంలో టెక్నికల్స్, ఫండ్ అంటే చార్ట్స్, క్యాండిల్స్ ఇవి చూడకూడదు. ఓన్లీ ఫండమెంటల్ క్వాలిటీ, దాని కంపెనీకి వాల్యూ ఉందా లేదా, సో ఆ కంపెనీకి ఎందుకు పెరుగుతుంది, ఆ కంపెనీకి ఇప్పుడు ఏమన్నా కొత్త ప్లాంట్ పడిందా, లేకపోతే ఏమన్నా కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా, మేనేజ్మెంట్ ఎలాంటిది, మేనేజ్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా, సత్యంలా కాకుండా సో వేరే కంపెనీస్లా కాకుండా క్వాలిటీ ఉందా, ఇవన్నీ చూసుకొని ఈ టైంలో క్వాలిటీని పిక్ చేసిన వాళ్ళు ఫ్యూచర్లో రిటర్న్స్ బాగా చూస్తారు. అండ్ చాలామందికి సార్ ఇక్కడ కంపెనీని అనలైజ్ చేయడం కానీ, లేకపోతే ఒక స్టాక్ని అనలైజ్ చేయడం కానీ ఆ డిఫరెన్స్ తెలియదు అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ రిలయన్స్ అనేది చాలా పెద్ద కంపెనీ అని చెప్పేసి అందులో పెడతారు. బట్ గత కొంతకాలంగా లేకపోతే గత ఒక టైం పీరియడ్ పాటు చూస్తే దానిలో పెద్ద చేంజ్ ఉండదు, ప్రైస్లో ఎప్పుడూ ఒక స్టేబుల్గా ఉంటుంటుంది. దానివల్ల సేఫ్ అనేది కనిపించినా కూడా గ్రోత్ అనేది కనిపించదు అనమాట. బట్ ఇలాంటి అనాలిసిస్ అనేది అంత ఈజీగా ఎవరికి దొరకడం లేదు, వాళ్ళు చేయలేకపోతున్నారు. బట్ మీ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వర్క్షాప్స్ ఇలాంటి అనాలిసిస్ ఎలా చేయాలి, ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ వీటి గురించి చెప్తారని తెలుస్తుంది. డెఫినెట్గా ఎలా ఉండబోతుంది వర్క్షాప్ అనేది? డెఫినెట్గా అండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పినట్టు రిలయన్స్ పెరగట్లేదు, అలాగే కొన్ని క్వాలిటీ స్టాక్స్ కూడా పెరగట్లేదు. దీన్ని ఏమంటారంటే సెక్టర్ రొటేషన్ అంటారు. ఓకే. సో ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే సెక్టర్ భూమిలో ఏముంది, ప్రస్తుతానికి ఏముందంటే మనకి ప్రస్తుతం ఐటీ ఉంది. ఐటీలో మంచి స్టాక్స్ ఏమున్నాయో చూసుకోవాలి. ఓన్లీ క్వాలిటీ స్టాక్స్లోనే ఐటీలో ఇన్వెస్ట్ చేయాలి. దాని తర్వాత ఈరోజు కూడా మెటల్ స్టాక్స్ బాగా పెరిగినాయి. మెటల్ స్టాక్స్లో కూడా క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి, ఓన్లీ టాప్ స్టాక్స్. వీటిలో మళ్ళీ చిన్నవి అప్కమింగ్ కంపెనీస్, చిన్న మార్కెట్ క్యాపిటల్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఈ టైంలో లార్జ్ క్యాప్స్లు చాలా స్లోగా పడతాయి, స్మాల్ క్యాప్స్ బాగా హై రేంజ్లో పడతాయి. ఇక పెనీ స్టాక్స్ అయితే ఈ టైంలో నిలదొక్కకపోతే జీరో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకే. సో ఈ క్వాలిటీ స్టాక్స్ని ఎట్లా పిక్ చేయాలి? వీటిలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, అవి ఇంకా మంచిది. ఈ క్వాలిటీ స్టాక్స్ ఏ మ్యూచువల్ ఫండ్లో ఉన్నో చూసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకన్నా ఫండ్ మేనేజర్ ఎవరు ఉంటారు, ఆయన కూడా టేక్ కేర్ చేస్తారు. దాంతోపాటు మనం ఈ స్టాక్స్ కూడా చూసుకుని ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు కొద్దిగా ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. వీటిని ఎట్లా పిక్ చేయాలనేది మేము మనకు రాబోయే వెబినార్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ వర్క్షాప్కి సంబంధించి చాలామందికి ఇంకా డౌట్స్ ఉంటూ ఉన్నాయన్నమాట. ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో మీరు డైరెక్ట్గా సార్తో కలిసి మాట్లాడాలి, లేకపోతే ఈ వర్క్షాప్స్ కంటే కూడా సార్తో ఫైనాన్స్ గైడెన్స్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే మీరు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. అండ్ ముఖ్యంగా ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో, హైదరాబాద్ నుంచి వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే ఇమీడియట్గా సార్ని కలిసే అవకాశాన్ని కూడా పొందొచ్చు. ఇక దూరంగా ఉన్న వాళ్ళు త్రూ జూమ్ ద్వారా కూడా మీరు సార్తో డైరెక్ట్గా పర్సనల్గా మాట్లాడవచ్చు. మీ యొక్క డెట్ మేనేజ్మెంట్, అప్పులు ఎలా క్లోజ్ చేసుకోవాలనే దాని దగ్గర నుంచి మొదలుపెట్టి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నట్లయితే నష్టపోకుండా ఇన్వెస్ట్ చేయడం ఎలా, ఇలాంటి ఎన్నో విషయాలు సార్ని అడిగి తెలుసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది చెప్తుంటారు కదా సార్, స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా ఉండడమే చాలా కష్టం అని చెప్పేసి. ఫైనాన్షియల్ అడ్వైజర్గా అండ్ యాజ్ ఎ ఇన్వెస్టర్గా ఇంతకాలం మీరు సర్వైవ్ ఉన్నారు. బట్ చాలామందికి మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది రీచ్ అవ్వడానికి ఈ వర్క్షాప్ ఏదైతే మీరు డిజైన్ చేస్తున్నారో చాలా వండర్ఫుల్ ఐడియా అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఐడియా సార్. వెల్కమ్ అండి.